నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం తిన్న అనంతరం సుమారు 64 మందిపై విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో ఇచ్చిన పెరుగు పుల్లగా వాసనతో కూడి ఉందని, సాయంత్రం ఇచ్చిన స్నాక్స్లో పకోడీ కూడా తిన్నామని విద్యార్థులు తెలిపారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని స్థానిక ఆర్డీఓ తహసీల్దార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పర్యవేక్షించారు. పకోడీ తింటే ప్రయోజనం లేదు. సాంబారు స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చింది? మీ స్కూల్లో బాగా పెడతారా భోజనం? మంచిగా ఉంటుందా? మళ్ళీ ఎందుకు ఇంతమందికి ఎందుకు వచ్చింది స్టమక్ పెయిన్? ఒక్కరికో ఇద్దరికి రావాలి కదా. స్టమక్ పెయిన్ సార్. ఎప్పటి నుంచి? నిన్న నుంచి. ఏమైనా అంటే ఎందుకు? అంటే అన్నం ఆలుగడ్డ అది సాంబార్ కట్టు తిన్నందుకైంది సార్. ఎంతమందికి? అందరికి అయింది సార్, కొంతమందికి అయింది సార్. ఎంతమంది అంతే? తెలియదు. ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఇడికా సార్, మండే వచ్చినాం నైట్. సార్ ఏంటి నైట్. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు, అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సర్వల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఏవి రాలేదు. క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయి ఉండొచ్చు. రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి. 64, 64. పకోడీ తింటే ప్రయోజనం లేదు.